ఇప్పుడు సెర్చ్ చేయండి. నాట్ అవైలబుల్ అని వస్తుంది. మీ ఇంటి పేరు సర్నేమ్ కానీ ఏదో ఒకటి యాడ్ చేయండి. యా, యాడ్ టు కార్ట్. నిర్మా గారు మీరు చూడండి. సేమ్ ఇదే ఫాలో అవ్వండి, మీకు సార్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. చెక్అవుట్ క్లిక్ చేయండి కవిత. సార్ స్క్రోల్, ఇక్కడ మీ నేమ్ సర్వర్స్ ఉన్నాయి కదా, అవి సేవ్ చేసుకోవాలి ఇప్పుడు. సో మీరు ఏం చేస్తారంటే సర్చ్ కింద సర్చ్ ఉంది కదా, విండోస్ ఐకాన్, అక్కడ మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి నేమ్ సర్వర్స్. క్లిక్ ఆన్ కాట్ ఇట్. సెకండ్ కూడా పేస్ట్ చేయండి కాపీ చేసి. మిల్మా గారు చేస్తున్నారు మీరు కూడా. కంట్రోల్ సి. సార్ సెకండ్ వన్ కూడా సేమ్ సార్, అది చేంజ్ చేశారు సార్. ఓకే సార్. చేంజ్ చేసి అక్కడ NS1 ఉంది కదా, 2 అని టైప్ చేయండి. సెకండ్ నేమ్ సర్వర్ 1 ఉంది కదా, అక్కడ 2 టైప్ చేయండి. ఇప్పుడు సేవ్ ఓకే చేయండి. సార్. ఫైల్, క్లిక్ ఆన్ ఫైల్, సేవ్. ఇక్కడ నేమ్ సర్వర్స్, ఓకే, నేమ్ సర్వర్స్ అని యాడ్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ దగ్గర బ్యాక్ స్పేస్ ఇవ్వండి. క్లిక్ ఆన్ బ్యాక్ స్పేస్, నేమ్ సర్వర్స్ అని సేవ్ చేయండి. మీరు ఇది కవిత అనే చెప్పండి సార్. వన్ స్టోర్లో సేవ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది చూడండి, కవిత పర్సనల్ అని, అక్కడ సేవ్ చేస్తారు. ఎస్ సార్. ఎస్ సార్. సేవ్ చేయండి, అక్కడ ఉంటుంది ఈ ఫైల్. ఓకే, నిర్మల్ గారు ఓకే మీరు సార్. చేశారా? సార్ నాకు రావట్లేదు సార్, నెట్వర్క్ షేర్ అయింది. నోట్ ప్యాడ్ రావట్లేదు. సార్ మీది విండోస్ 10 విండోస్ 11? విండోస్ 10 అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది విండోస్ ఐకాన్. జస్ట్ 10 సార్. మళ్ళీ షేర్ చేయండి స్క్రీన్. మీరు సేవ్ చేసుకుని అంతే ఉండండి. సార్ మీరు షేర్ చేయండి. ఫైల్ సేవ్ చేశారు కదా, క్లోజ్ చేసేయండి. కంటిన్యూ చేయండి. ఓకే సార్. చెక్అవుట్. అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. టైప్ చేయండి అడ్రస్. హలో. ఓకే సార్, చేస్తున్నా.
ఓకే సార్. సిటీ టైప్ చేయండి. సిటీ టైప్ చేయండి, మీ దగ్గరలో ఉన్న సిటీ. స్టేట్ దగ్గర టైప్ చేయండి. పక్కన ఇంకా ఎంటీగా ఉన్నాయి కదా, అవి కూడా ఫిల్ చేయండి. రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్, మీ పిన్ కోడ్, ఎంటర్ చేయండి. 6 digits ఉంటాయి కదా. చూస్తున్నా సార్. ఓకే సార్. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ చేయండి పాస్వర్డ్. ఓకే సార్. స్క్రోల్ డౌన్, కంప్లీట్ ఆర్డర్. కంటిన్యూ టు క్లయింట్ ఏరియా. ఓకే, ఆల్రెడీ రిజిస్టర్. ఓకే సార్. ఓకే, డొమైన్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ పైన డొమైన్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. మై డొమైన్స్. ఓకే, జే కవిత XYZ. ఓకే, ఓకే సార్. డొమైన్ క్రియేట్ అయిపోయింది. రేపు ఫ్రీ హోస్టింగ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే సార్. డొమైన్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదా. ఫ్రీ డొమైన్స్ ఈ వెబ్సైట్లో అవుతున్నాయి, మిగతా ఎక్కడ ఓకే అవుతుంది. సార్. ఓకే సార్. ఈరోజు ప్రొడక్టివ్గా ఏది జరగలేదు, అంతా డిలే అయిపోయింది. అందరు క్రియేట్ చేశారు డొమైన్. ఇక్కడ ఫ్రీ డొమైన్ వెబ్సైట్లో నాకు క్రియేట్ అయింది. సర్చ్ చేశారు. నిల్వ గారు మీకు చెప్తాను తర్వాత రేపు. క్రియేట్ అయింది సార్ అక్కడ. అయిందా? ఓకే ఓకే. అయింది. నేమ్ సర్వర్ సేవ్ చేసుకున్నారా? ఎస్ సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. కవిత గారు, హలో. ఎస్ సార్. మీకు రాని చెప్పండి. ఎవరన్నా ఏదన్నా అనుకుంటారని ఫీల్ అవుతుంది. ఎవరికి ఏది రాదు పుట్టుకతో, సో డోంట్ వరీ దాని ఓకే. గురించి. ఓకే సార్. ఓకే, ఫీల్ అవ్వాల్సిన విషయం ఏం లేదు అందులో. ఓకే సార్. Yeah. హలో సార్. చెప్పండి. సార్ ఇప్పుడు డొమైన్ క్రియేట్ చేసాం కదా, ఓకే, తర్వాత ఏం చేయాలి సార్? హోస్టింగ్ క్రియేట్ చేయాలి. ఇది జనరల్ ప్రాసెస్ అనమాట. మనం ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేసే ముందు డొమైన్ క్రియేట్ చేసుకోవాలి. డొమైన్ క్రియేట్ చేసిన తర్వాత మన సైట్ని హోస్ట్ చేయాలంటే మన కంటెంట్ మొత్తం ఆ సైట్లో ఉంచాలి. ఉంచితే హోస్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే
ఒక ఫైల్లో మొత్తం మన డీటెయిల్స్ మొత్తం ఉంచినట్లు మన వెబ్సైట్ క్రియేట్ చేయగానే అక్కడ ఏది క్లిక్ చేసినా సరే ముందు మన హోస్ట్ చేసాం కదా ఆ హోస్ట్లోకి వెళ్ళి ఆ కంటెంట్ మనకి డిస్ప్లే చేస్తుంది. దానికోసం హోస్ట్ చేయాలి. ఓకే ఓకే సార్, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ మళ్ళీ? చెప్పు. ఇదైతే క్రియేట్ అయింది డొమైన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రికార్డ్ చేశాను. ఓకే సేమ్ సార్. లింక్ ఇస్తాను, మీరు చూడవచ్చు. ఎస్ సార్. Okay guys, that's all for today. See you tomorrow. Have a nice day. Okay. Yes, sir. Thank you, sir.